వంట చేయడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు లేదా లైట్గా తినాలనిపించినప్పుడు ఇలా సాంబార్ రైస్ ట్రై చేయండి. దీనికోసం 1/2 కప్ రైస్, 1/2 కప్ కందిపప్పు 30 మినిట్స్ సోక్ చేసుకోండి. కొంచెం చింతపండుని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, దంచుకున్న తల్లుల్లి వేసుకొని వేగనివ్వండి. అవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకోండి. టమాటా వేగంగా మగ్గడం కోసం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, సాంబార్ పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ముక్కలన్నీ కొంచెంసేపు వేగిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పప్పు రైస్, అది వేసుకోండి. పప్పు రైస్ కలిపి ఎంతైతే తీసుకున్నామో దానికి 4 రెట్లు వాటర్ వేసుకోండి. 4 రెట్లు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టిన చింతపండు పులుసుని దానిలో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మన సాంబార్ రైస్ రెడీ. వేడి వేడి సాంబార్ రైస్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని కొంచెం దాని మీద నెయ్యి వేసుకొని అప్పడంతో కలిపి తింటే భలే ఉంటుందండి.